నుంచి ఎక్స్ట్రా తీసుకుంటాం. 15, 14, 15 పెట్టుకున్నాము. షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. 8 పెట్టుకున్నాము. దాంట్లో 2.5 ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకుంటాము. బోట్ నెక్ కీ హోల్ కాబట్టి ఇక్కడ మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత, మన డీప్ని బట్టి మనం ఇది సెట్ చేసుకోవాలి. ఇంతే అని కాదు, మనకి ఎంత అవసరం ఉంటే ఇంకా పైకి పెట్టుకోవచ్చు, కిందకి పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. మనకి ఎంత అవసరం అనుకుంటే అంత తీసుకుంటాము. ఇక్కడ ఈ రౌండ్ షేప్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవాలి. మనకి ఎట్ట కావాలంటే అట్ట మన డిజైన్ బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఆర్మర్ 6 పెట్టుకున్నాము. ఇక్కడ ఆర్మోల్ వచ్చేసి 9 పెట్టుకున్నాము. 9, 2 ఇంచుల కుట్రలు నడుము కానీ స్ట్రైట్గా కట్ చేసుకుంటాం. స్ట్రైట్గా చేసుకుని ఇక్కడ పైన ఆర్మల్ కట్ తగ్గుతుంది కదా. ఫ్రంట్ ఎట్ట కావాలంటే ఏమో ఒక గుర్తు లేదు, ఎట్ట ఏవి ఇచ్చాను. అదే మేడం, ఇలా వచ్చి దిగి మళ్ళీ ఇలా ఉంటుంది. మేడం దీనికి ఇంకో దానికి క్రాస్ బెల్ట్ పడవాలి కదా, ఇది క్రాస్ బెల్ట్. స్ట్రైట్ కటింగ్ తీసుకోవాలి. కట్కి స్ట్రైట్ దీంట్లో తీసుకోవాలా మేడం? ఇది ఎంత ఉంటే అంత పెట్టుకొని మళ్ళీ దీని మీద లో కట్ చేసుకోవాలి. మేడం ఇది ఎంత పెట్టుకోవాలా మేడం? 3.5 పెట్టుకో. అంటే నాకు ఎంత అవుతుంది మేడం? మేడం ఈ అందాజు కాకుండా బ్లౌజ్లో ఏం తీసుకోలేదు. ఏది బ్లౌజ్లో కొద్దిగా ఏం తీసుకోవాలి కదా మేడం దీనికి? బ్లౌజ్కి అవసరం లేదు, మొత్తం ఇది తీసుకుంటే మనం చేసుకోవాలా. అంటే వెడల్పు ఉండే వాళ్ళ మనుషుల్ని బట్టి పెట్టుకోవాలా, వాళ్ళు ఉండే డిస్టెన్స్ని బట్టి 3 సరిపోతుంది. 3.5 మేడం. ఇట్లా మేడం 4 ఇట్లా పొడవు 4 మేడం. దీనికి గ్యాప్ 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇంకా బ్యాక్ మోడల్ వచ్చి బ్యాక్ ఫ్రంట్ మోడల్ వచ్చి రెండు సారీ వెళ్ళిపోతుంది. అంతేనా మేడం? డ్రెస్సులు కావాలంటే ఏ మోడల్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇక్కడ 1.5 ఇంచు పెట్టినారా మేడం? 4 పెట్టినా. ఇక్కడ గ్యాప్ మేడం 1.5 ఇంచు. ఇది ఎక్స్ట్రా తీసుకున్నా కటింగ్లోనే ఎక్స్ట్రా 1.5 ఇంచు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అడగడానికి ఏమైనా డౌట్స్ మేడం అటు సైడ్ ఇక్కడ 1.5 ఇంచు అన్నారు కదా, ఎక్కడికి వస్తుంది మేడం? అంటే ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు, లేకుంటే పట్టించేటప్పుడు ఆ 1.5 ఇంచు ఇక్కడ కవర్ అయిపోతుంది. కవర్ అయిపోతుంది. అంతేనా మేడం?